సో అండ్ నన్ను హీరో చేసిన రితేష్ రాణా గారి కంటే ముందు నేనే మాట్లాడతాను హీరో అయిపోయినా కూడా అని అంటూ ముందుకొస్తున్న సత్య గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ డిజిటల్ మీడియా నుంచి మేము చేసిన రీల్స్ కానీ కంటెంట్ కానీ చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే సినిమాకి ఫస్ట్ మమ్మల్ని నమ్మి రితేష్ దినాది కాంబినేషన్ నమ్మి వచ్చిన ప్రేక్షకులందరికీ నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడైతే వాళ్ళ రెస్పాన్స్ చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆ, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు నిజంగా. ఎందుకంటే వాళ్ళు నన్ను పట్టుకుని అసలు వదలలేదు. ఆ, వాళ్ళ ప్రేమ అసలు తట్టుకోలేకపోయాను నిజంగా. అంత ప్రేమ చూపించారు. థ్యాంక్స్ అండి. సేమ్ అలాగే నాకు కూడా ఉంటుంది మీ మీద. అలాగే ఇప్పుడు ఇందులో నాతో పనిచేసిన ఆర్టిస్టులు కిషోర్ అన్న, మా ఇద్దరు కాంబినేషన్, నేను కిషోర్ అన్నతో ఏ కాంబినేషన్ చేసినా నాకు చాలా ఎంజాయ్ చేస్తాను. అసలు అది వర్క్లా ఉండదు. మా టైమింగ్ ఆన్ స్పాట్ ఇంప్రవేషన్స్ కానీ అవన్నీ కానీ చాలా ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రేక్షకులు కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అలాగే అజయ్ అన్న, నేను నిజంగానే 20 ఇయర్స్ అయింది వచ్చి ఇండస్ట్రీకి. 20 ఇయర్స్ ఈ జర్నీలో అంటే చాలామంది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు హీరో అవుతున్నాం అంటే నాకు వచ్చిన సపోర్ట్ నా హీరోల దగ్గర నుంచి కానీ మా ఇలాగే కో ఆర్టిస్టులు ఫస్ట్ నుంచి నాకు ప్రతి విషయంలోని ఫోన్ చేసి ఏదైనా చిన్న డౌన్ అయినా సరే, ఒక ఫ్లాప్ వచ్చినా, నేను డల్లో ఉన్నా సరే ఫోన్ చేసి ఎంతో ధైర్యం ఇచ్చిన నాకు అజయ్ అన్న నిజంగా నాకు సొంత అన్నలాగా. ఇంకా అలాగే రితేష్, మా ఇద్దరు కాంబినేషను, తను ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేసి స్పెషల్ టైమింగ్ ఉంటుంది. సో రితేష్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ హీరో ఎవరు వద్దన్నా సరే నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చావు. థ్యాంక్ యూ. అలాగే చెర్రీ గారి కంటే కూడా ఫస్ట్ అనన్యకి థ్యాంక్స్ చెప్పాలి. అనన్య మొత్తం సినిమా అంతా తనే దగ్గరుండి చూసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అనన్య. అలాగే నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ ఫాలోఅప్ కానీ ప్రతిదీ దగ్గరుండి ఇంచు చూసుకున్నాం. అలాగే మా సెట్ డిజైన్ చేసిన శ్రీనివాస్ గారికి, విఎఫ్ఎక్స్ రిషికేష్ గారికి, కెమెరామెన్, ఇది చిన్న సినిమా అయినా సరే ప్రతి ఫ్రేము లైటింగ్ దగ్గర నుంచి ప్రతి ఫ్రేము దగ్గరుండి డిజైన్ చేసిన మా సురేష్ సారంగ్ గారికి థ్యాంక్ యూ. అలాగే కాలభైరవ అన్న, ఇందులో ఒక కొత్త టైప్ ఆఫ్ మ్యూజిక్, కొంచెం వాకల్ ఎక్కువ ఇచ్చిన మ్యూజిక్ని కొత్తగా ప్రయోగించాం. బేసిక్గా సినిమా అంతా ఎక్స్పెరిమెంట్, వాకల్స్ ఎక్కువ ఉండి ఒక కొత్త మ్యూజిక్ని పెట్టారు. సో కాలభైరవ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారికి, ఇంకెవరిని మర్చిపోయినా అంతే. ఫైట్ మాస్టర్ అంజీ గారు చాలా కష్టపడ్డాడు. అంటే నా చేత ఫైట్లు చేయించడానికి చాలా కష్టపడ్డాడు. అలాగే మా డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలాకి, ప్రొడక్షన్ సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే ఇవాళ నిజంగానే చాలా బాగా అనిపించింది. రితేష్ రాణా గారు, ఓవర్ టు యూ. హలో అండి అందరికీ. సో ఇవాళ ఇంకా ఏం మాట్లాడాలో తెలీదు, అందరూ మా టీం గురించి అంతా చెప్పేశారు. సో మెయిన్గా మాట్లాడాలంటే ఇప్పుడు సత్య 20 ఇయర్స్ అన్నాడు, నేను చెరి గారిని కలిసి 10 ఇయర్స్ అవుతుంది ఈ ఇయర్కి, 26. సో 2016లో ఫస్ట్ టైం నేను వచ్చి మతవాళ్ళరా అనే స్టోరీ చెప్పాను. సో మతవాళ్ళరా అనే స్టోరీ అసలు తీస్తారు అంటే బేసిక్గా నేను రాసే స్టోరీలు ఎవరన్నా తీస్తారా అని కూడా నాకు డౌట్ ఉండేదండి. కానీ ఆయన అది తీసి బేసిక్గా నచ్చి, అంటే ఒక 3 ఇయర్స్ పట్టింది అనుకోండి రిలీజ్ టైం కానీ. బట్ ఎనీవేస్ మాలాంటి టీంని నన్ను ఎంకరేజ్ చేసి 2019లో నాకు ఒక డెబ్యూ ఇచ్చారు. నాతో పాటు నా టీం కూడా చాలామంది అందరికీ డెబ్యూ ఇచ్చారు. సో ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ చెరి గారు. అండ్ దాని తర్వాత నేను అంటే నాకు మామూలుగా కొంచెం రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని ఎప్పుడు ఉంటుంది. సో అది ఎప్పుడు చెప్పినా కూడా నాకంటే ఎక్కువ ఆయన ఎక్సైట్ అయ్యి ఆ సినిమాలన్నీ చేశారు ఇప్పటిదాకా. సో హ్యాపీ బర్త్డే చేశాను, వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ మతవాళ్ళరా 2 చేసాం. సో చేశాక హిట్ అయింది కాబట్టి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయబుద్ధి అయింది, సరే అని మళ్ళీ ఈ స్టోరీ చెప్పాను. సో చెప్పినప్పుడు ఏంటంటే ఫస్ట్ అంటే ఇది ఎలా చేద్దాం ఏంటంటే మాకు ఇప్పుడున్న దీనికి మాకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఒకటి దీని ఉంటుంది. అంతలో ఎంతవరకు బాగా చేయగలం, ఏం చేయగలం అనేదే మేమంతా చూసాం అనమాట. సో దీంట్లో మెయిన్గా నేను చెప్పుకోవాల్సింది మా టీం అనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీమ్. నా డైరెక్షన్ టీం సోమ, ప్రభవ్, విక్రమ్ అండ్ కౌశిక్, వీళ్ళు నలుగురే. బేసిక్గా ప్రతి సినిమాకి ఈజీగా ఒక 10 మంది ఉంటారు, కానీ మేము ఏంటంటే వీళ్ళతోనే మేనేజ్ చేసి మేము చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ ఐడియా ఇచ్చిన జయేంద్ర అనమాట. సో స్టోరీ ఐడియా అండ్ ఇచ్చి వీ బీన్ ట్రావెలింగ్ సిన్స్ 2 ఇయర్స్. సో ఫైనలీ తనకు కూడా ఇది వచ్చింది, సో తనకి థ్యాంక్స్.
అండ్ ఆల్సో తేజ. సో మీరనే ఇప్పుడు నా మూవీకి సంబంధించి కాస్ట్యూమ్స్ నుంచి దాని తర్వాత డీటెయిలింగ్ కానీ, ఆర్ట్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి సో ఆల్వేస్ ఈజ్ విత్ మీ. ప్రతి డిపార్ట్మెంట్ బేసిక్గా మేము ఆల్రౌండర్ అని పిలుచుకుంటూ ఉంటాం తేజని. సో అన్ని డిపార్ట్మెంట్స్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో తేజకు థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ వచ్చేసి భైరవ అనమాట. సో భైరవకి నాకేంటంటే ఇప్పుడు ఒక సింక్ కుదిరింది. ఇప్పుడు వెళ్ళి ఏమి చెప్పే పని ఉండదు, రీల్ పంపిస్తుంటే తను నన్ను అర్థం చేసుకోగలడు అనమాట. సో భైరవ దీంట్లో ఏదో కొత్తగా ఫాంక్ మ్యూజిక్ అంటది, నాకు ఈ మూవీతో తెలిసింది. సో అది ఇచ్చాడు, అది మూవీస్లో ఇదే ఫస్ట్ టైం అన్నారు. సో భైరవకి థ్యాంక్స్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, ఆయనకి థ్యాంక్స్. బేసిక్గా ఏమన్నా ఎడిటింగ్ అది ఉంటే ఆయన ఏసీని తీయరు, సార్ నేనే తీద్దాం సార్ ఇది తీద్దాం అంటే లేదు లేదు ఇది బాగుంటుంది అని పెడుతూ ఉంటారు ఆయన. అండ్ నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ గారు. అండ్ ఈ ఫ్లైట్ సెట్ కానీ ఆ కార్గో సెట్ కానీ మ్యాక్సిమం మాకున్న దీంట్లో ఎంతవరకు బాగా చూపెట్టగలమో వీ ట్రైడ్ ఇట్. అండ్ నెక్స్ట్ హృషికేష్ గురించి చెప్పాలి. సో ఈజ్ ద విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో ఈ మూవీ బేసిక్ మాకున్న విజన్ కానీ అది కానీ చాలా ఎక్కువ ఉండింది, మాకున్న బడ్జెట్ ఒక లిమిటెడ్ ఉండింది. అంతలో ఎంతవరకు మేము మ్యాక్సిమం తేయగలము అనేది మేము ట్రై చేసాం అనమాట. సో మీరు చూసే సీక్వెన్స్ అవన్నీ కూడా ఏంటంటే బేసిక్గా సీక్వెన్స్ మేము నవంబర్లో స్టార్ట్ చేసాం, దానికి ఒక 4 to 5 months పడుతుంది అని చెప్పి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకొని అవి చేసాము. సో ఐ హోప్ యూ లైక్ ద విఎఫ్ఎక్స్ పార్ట్. అండ్ నెక్స్ట్ మా ఫైట్ మాస్టర్ అంజీ గారికి, ఆయనకి థ్యాంక్ యూ. అంటే ఒక లిమిటెడ్ స్పేస్లో కొంచెం బేసిక్గా ఒక మొక్కబాట్ పెట్టి ఒక సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసాం. ఆ లిమిటెడ్ స్పేస్లో నాకు యాక్షన్ సీక్వెన్స్ కావాలంటే దాని తగ్గట్టు పాపం కష్టపడి బ్లాకింగ్, ఫ్రేమింగ్ అది చేశారు. సో ఏ ఫిలిం కన్నా బేసిక్గా టీమ్ అనేది ఇంపార్టెంట్. సో ఐ లవ్ మై టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ బిహైండ్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. సో అందరు యాక్టర్స్కి పేరు పేరున థ్యాంక్ యూ. వెనల్ కిషోర్ గారికి, కబీర్ సింగ్ గారికి, రియా అండ్ అజయ్ గారు. అండ్ నెక్స్ట్ సత్య. సత్య గురించి బేసిక్గా సత్య అంటే ఇష్టం. ఆ ఇష్టం నేను ప్రతి సినిమాలో చూపెడుతూనే ఉన్నాను. ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ చూపెట్టాను. సో మీ అందరికీ అది నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. అండ్ నిన్న బేసిక్గా మేము థియేటర్స్ అన్నిటికీ వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత బేసిక్గా మా సినిమాలు కానీ, మా కాంబినేషన్ కానీ, లేదా మా టీంని కానీ నమ్మిని ఫస్ట్ డే వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రివ్యూస్ ఫస్ట్ డే వచ్చి చూసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా బెటర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, అన్నీ తీసుకుంటాను. ఇంకా బెటర్గా మీకు మూవీస్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రితేష్. మెయిన్గా సారీ ఒకటి చిన్నది. సో చెరి గారితో పాటు హేమలత గారికి థ్యాంక్స్. అండ్ ఆల్సో నవీన్ గారు, రవి గారు, వీళ్ళ నలుగురికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వచ్చిన సక్సెస్కి. అండ్ అఫ్ కోర్స్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్ విత్ మీడియా. ప్రశ్నలు సమాధానాలు అన్న కార్యక్రమంలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. సో అయితే అసలు మీకు ఫ్లైట్లో అది కార్లో పెట్టుకుంటూ ఉంటాం మనం దేవుడు బొమ్మల్ని, బట్ ఫ్లైట్లో పెడితే అంత డీటెయిల్గా ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఇక్కడ హార్ట్ షేప్ ఉంటే వెనకాల ఫైర్ హార్ట్ ఉంది. అండ్ నేను నిజంగా సోమాని ఇక్కడ మిస్ అవుతున్నాను. సాయి సోమ అసలు థియేటర్లో అయితే క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు అన్నమాట ఇప్పుడు అతనికి. రితేష్ జీ, ఆల్వేస్ మీరు ఇలానే యూనిక్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఎస్, చైర్లు వేసిన తర్వాత మనం Q&A మైకిల్ పాస్ చేయండి అమ్మా ఈలోపు. ఆల్రెడీ ఉందా? ఓకే. మొదటి ప్రశ్న సంధించడానికి రఘు గారు చాలా వెయిట్ చేస్తున్నారు.